అసలు సిసలైన ఆవకాయ మన ఆంధ్ర ఆవకాయ. మన తెలుగు రాష్ట్రాల ఆవకాయ పచ్చడి కోసం వేరే స్టేట్ వాళ్ళు, అలాగే అబ్రాడ్‌లో ఉండే వాళ్ళందరికీ చాలా ఇష్టము. మన టేస్ట్ అంటే అంత ఇష్టం మరి అందరికీ. మీరంతా ఇప్పటికే ఆవకాయ పట్టుకొనుంటారు. నేను కాస్త లేట్ అయ్యానంతే. నేనెలా ఆవకాయ పట్టానో ఈ వీడియోలో చూసేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. నా ఈ ఆవకాయ పట్టే విధానం చూస్తే కొత్తగా గరిటె పట్టుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. మరి అంత బాగా వివరించాను. ముందు ఇవి స్వర్ణరేఖ మామిడికాయలనమాట. వీటిని శుభ్రంగా కడిగేసి ఆరనిచ్చి మార్కెట్‌కి తీసుకువెళ్ళి ముక్కలుగా కొట్టించాము. వాటిపైన జీడి అలాగే చిన్న పొర ఉంటుంది. అవి తీసేయాలి. శుభ్రంగా తుడవాలి. ఎండలో ఒక అరగంట ఆరనివ్వాలనమాట. తేమ అది లేకుండా చూసుకోవాలి. ముక్కలతో పాటు సాల్ట్, ఆవపిండి, కారం, మెంతులు ఇవన్నీ కూడా ఆరనిచ్చాను ఎండలో. ఒక గిన్నె తీసుకొని కొలుచుకున్నాను. నేను 5 గిన్నెల ముక్కలకి ఆవకాయ పడుతున్నాననమాట. గిన్నె అనే కాదు, అదేనండి బౌల్ అనే కాదు, ఏదైతే కొలతగా తీసుకుంటామో గ్లాస్ అయితే గ్లాసు, అలాగా ముక్కలు 5 గ్లాసులు లేకపోతే గిన్నె తీసుకుంటే 5 గిన్నెలు వచ్చాయనుకోండి. అప్పుడు ఒక గిన్నె నిండుగా కారం, అలాగే ఒక గిన్నె నిండా ఆవపిండి, ఒక పావు గిన్నె కంటే ఎక్కువ, కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. అంటే అరకి తక్కువ, అంటే ఒక 400 గ్రామ్స్ అలాగా సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా మనం మూడో రోజు మళ్ళీ కలుపుకుంటాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఒక గుప్పెడు మెంతులు, కొంచెం 2 స్పూన్లు పసుపు, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని 10 తీసుకొని అవి కచ్చా పచ్చాగా దంచి ఆవకాయలో కలిపాను. అలా కలపడం వలన మన పచ్చడి మంచి స్మెల్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక పావు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇంక ఇవన్నీ బాగా కలుపుకొని ఆయిల్ వచ్చేసేటప్పటికి ఇది పల్లి ఆయిల్ అనమాట. ఇది ఒక గిన్నె నిండుగా ముందు తీసుకొని వేసాను. ఆ తర్వాత ఇంక పైన అరగిన్నెడు పట్టిందనమాట. మొత్తం నాకు లీటర్ ఆయిల్ పట్టింది ఈ ఆవకాయ పచ్చడికి. అరగిన్నెడు ఆయిలు పక్కన పెట్టుకున్నాం కదా, అప్పుడు ఈ మనం ఏదైతే బాటిల్లో స్టోర్ చేస్తామో దానిలో ఫస్ట్‌గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే కలుపుకున్న ఈ పచ్చడినంతా వేసి పైన లాస్ట్‌లో కొంచెం మిగిలిన ఆయిల్ వేసేసుకోవాలనమాట. ఇంకా గట్టిగా మూత పెట్టుకొని ఏదన్నా క్లాత్ కట్టుకుంటే క్లాత్ కట్టుకోవచ్చు. అలాగా 3 డేస్ వరకు దాన్ని ఏం కదపకుండా ఉంచాలన్నమాట. థర్డ్ డే తీసి కలుపుకుంటే మన పచ్చడి, మన ఆవకాయ పచ్చడి రెడీ అవుతుంది. అప్పుడే ఏమైనా సాల్ట్ అది ఏమైనా తక్కువైతే అప్పుడు కలుపుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ కదా ఆవకాయ పట్టుకోవడం. ఎవరైనా పట్టుకోవచ్చు, తెలియని వాళ్ళు కూడా. ఏమీ లేదు, మనం ఏమైతే ముక్కలు తీసుకుంటామో అవి 5 గిన్నెల నిండుగా తీసుకున్నామనుకోండి. ఒక గిన్నె నిండుగా కారము, ఒక గిన్నె ఆవపిండి, అలాగే 1.5 గిన్నె ఆయిలు, ఇంకా సాల్ట్ వచ్చేటప్పటికి పావు పైన కొంచెం ఎక్కువ. అది తీసుకొని కొంచెం మెంతులు, గుప్పుడు మెంతులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా పట్టుకున్నామనుకోండి. ఎవరైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇదిగోండి లాస్ట్‌లో పచ్చడి కలిపేసిన తర్వాత ఇలా ఎంతమందికి ఇష్టం అన్నం కలుపుకొని అవి ముద్దలు తింటే ఎంత బావుంటుందో. నాకైతే నేను తీసుకున్న ఈ కొలతలకి నాకు అన్నీ సమానంగా సరిపోయాయన్నమాట. ఇప్పుడు ఆయిలు సరిపోనట్లు అనిపిస్తది కానీ, మూడో రోజుకి బాగా పైకి తేరుతుంది. కరెక్ట్‌గా సరిపోయాయన్నమాట. ఏవి ఎక్కువ, తక్కువ అవ్వలేదు. కరెక్ట్‌గా సరిపోయాయి నేను తీసుకున్న వాటిలికి. ఓకే అండి. చూసారు కదా నా ఆవకాయ పచ్చడి ఎలా ఉంది? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.